జనవరి 4 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను, వినండి. వారిని నిర్భయముగా నివసింపచెయ్యుదును. హోషేయ 2వ అధ్యాయం 18వ వచనం. నిజమే, పరిశుద్ధులకు ఎప్పటికీ సమాధానం కలుగుతుంది. ఈ భాగంలో ఉదహరింపబడిన మాట సమాధానం లేక క్షేమం. భూజంతువులు, ఆకాశపక్షులు, నేలమీద సంచరించే జంతువుల మధ్య మనకు సమాధానం కలుగచేస్తాడు. ఇహలోక సంబంధమైన శత్రువుల నుండి, దుష్ట శక్తుల నుండి, ఐహిక విచారముల వల్ల కలిగే బాధల నుండి మనకు నెమ్మదినిస్తాడు దేవుడు. ఈ పైన చెప్పబడినవన్నీ మనలను అశాంతి పాలు చేసి మనకు నెమ్మది లేకుండా చెయ్యటానికి ప్రయత్నిస్తుంటాయి. కాని అలా ఎన్నటికీ జరగదు. తన ప్రజలను బాధించే అపవాది క్రియలన్నిటినీ ప్రభువు లయం చేస్తాడు. విల్లును, ఖడ్గమును, యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించును. ఇటువంటి చీకటి శక్తులు లయమైన తరువాత మనకు లభించే శాంతి సమాధానాలు వర్ణనాతీతం. ఈ శాంతి సమాధానాలు మనకు విశ్రాంతిని కలుగజేస్తాయి. తన ప్రియులకు ఆయన నెమ్మదితో కూడిన నిద్రను అనుగ్రహిస్తాడు. సమృద్ధిగా అనుగ్రహింపబడే పరలోకపు నెమ్మదితో విశ్వాసులు పడుకుంటారు. ఈ విశ్రాంతి క్షేమాన్ని కలుగజేస్తుంది. పడుకునుట మాత్రమే కాదు, కాని నిర్భయంగా పడుకుంటాం అనేది గంభీరమైన మాట. మనం వాగ్దాన దేశానికి తేబడ్డాం. మన తండ్రి ఇంటికి వచ్చాం. ఇక్కడ ప్రేమ, క్రీస్తు సన్నిధి ఉన్నాయి కనుక ముమ్మాటికి మనం నిర్భయంగా నివసిస్తాం. విశ్వాసులమైన మనం అస్తమాను చింతలతో సమయాన్ని గడిపేదానికంటే దేవుని సన్నిధిలో నిర్భయంగానూ నెమ్మదిగానూ గడపటం క్షేమం కదా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆదరణకర్త అయిన ప్రభువు మనలను పరుండ చేసినప్పుడు మాత్రమే మనకు విశ్రాంతి కలుగుతుంది.